చెప్పమామా. మా చిన్న హెల్ప్ రా, అర్జెంటుగా ఇక్కడికి వస్తావా? వీడేమో అర్జెంట్ రమ్మంటున్నాడు, నాకేమో స్క్రిప్ట్ రాసే వర్క్ ఉంది. సరే సరే, ఎక్కడ రావాలి చెప్పమమ్మా. ఇంటికే రారా, కొంచెం అర్జెంటు. ఇప్పుడే వస్తున్నా. ఈరోజు ఎలా అయినా సరే ఇన్వెస్టర్స్ ఒప్పించాల్సిందే. తినేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? చెప్ బేబీ. ఏం లేదు, నేను చూడాలనుందిరా. ఏంటి ఇప్పుడా? అవునరా, గుర్తొస్తున్నావు. ఒకసారి ఇంటికి రావచ్చుగా. రేపు రమ్మంటుంది, నాకేమో ఇన్వెస్టర్స్ తో మీటింగ్ ఉంది. సరే బేబీ, వస్తున్నా. బీయింగ్ అవైలబుల్ ఫీల్స్ గుడ్. ఎవరైనా టెక్స్ట్ చేయగానే ఇమ్మీడియట్ గా రిప్లై ఇస్తాం, ఎవరైనా కాల్ చేయగానే ఫస్ట్ రింగ్ లోనే ఆన్సర్ చేస్తాం, ఎవరైనా హెల్ప్ అని అడిగితే మన పనులన్నీ పక్కన పెట్టుకొని వెంటనే వెళ్ళిపోతాం. ఎందుకు? బికాస్ వీ వాంట్ టు ఫీల్ నీడెడ్. బట్ ఇక్కడ హార్ష్ రియాలిటీ ఏంటంటే బీయింగ్ నీడెడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీయింగ్ వాల్యూడ్. మీరు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటే పీపుల్ అందరూ కూడా వీడు ఎప్పుడు ఫ్రీ ఉంటాడు, వీడి దగ్గర చాలా టైం ఉంటుంది, ఎప్పుడు కాల్ చేసినా కాల్ ఆన్సర్ చేస్తాడు, లాస్ట్ మినిట్ ప్లాన్ అయినా సరే అడ్జస్ట్ అయిపోతారులే అని అనుకుంటారు. అక్కడే స్లోగా మీ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్కేర్సిటీ క్రియేట్స్ వాల్యూ. లిమిటెడ్ సీట్స్ ఉన్న కోర్స్కే వెయిటింగ్ లిస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఫ్రీగా ఉండే పర్సన్ ని ఎవ్వరు కూడా సీరియస్ గా తీసుకోరు. మీరు లైఫ్ లో అందరికి ఎస్ చెప్తూ పోతే మీ గోల్స్ కి అందరూ నో చెప్తారు. అండ్ ఇక్కడ వర్స్ట్ పార్ట్ ఏంటంటే పీపుల్ డోంట్ ఈవెన్ రియలైజ్ దట్ దే ఆర్ యూజింగ్ యూ. రెస్పెక్ట్ అనేది ఎప్పుడు ఆటోమేటిక్ గా రాదు. రెస్పెక్ట్ గ్రోస్ వెన్ బౌండరీస్ గ్రోస్. బౌండరీ అంటే మళ్ళీ ఇక్కడ యాటిట్యూడ్ కాదు, అవైలబుల్ గా ఉండకపోవడము కాదు. బౌండరీ మీన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్. మై టైం మ్యాటర్స్, మై ఎనర్జీ మ్యాటర్స్, మై ప్రియారిటీ మ్యాటర్స్ అని అనుకోవడం సెల్ఫ్ రెస్పెక్ట్. ఒకసారి ట్రై చేయండి. సే నో వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. నో లాంగ్ మెసేజ్, నో జస్టిఫికేషన్, జస్ట్ అ సింపుల్ నో. అప్పుడు క్లారిటీ వస్తుంది ఏ రిలేషన్షిప్స్ ఈగో మీద బిల్డ్ అయ్యాయో, ఏ రిలేషన్షిప్స్ రెస్పెక్ట్ మీద బిల్డ్ అయ్యాయో అని. అండ్ దట్స్ హౌ యు నో ఎవరు మీ అవైలబిలిటీ కోసం ఉంటారో, ఎవరు మీ వాల్యూ కోసం ఉంటారో అనేది. రిమెంబర్ వన్ థింగ్, అవైలబిలిటీ మేక్ యూ యాక్సెసిబుల్, బట్ బౌండరీస్ మేక్స్ యూ రెస్పెక్టెడ్. సో మీ గ్యాంగ్ లో కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎప్పుడు అందరికీ అవైలబుల్ గా ఉంటాడు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోకుండా ఎదుటి వాళ్ళ కోసం ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని కమెంట్లో ట్యాగ్ చేసి వాళ్ళకి వీడియో షేర్ చేయండి.